ఇక అంతా నేనే చేశా, సరోగసి పేరుతో పిల్లలను అమ్మాను, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని చేశాను, ఎవరైనా తల్లిదండ్రులు గొడవ పడితే నా కొడుకు బెదిరించేటోడు, అన్నీ ఒప్పేసుకున్న డాక్టర్ నమ్మదు మనిషి కాదు, రాక్షసి. ఎదుడు అంతా నేనే చేసినా ఒప్పుకున్నది. అమాయకంగా ఎంత నటించిందంటే ఏం చేస్తారులే నాకు అన్నటువంటి ఒక ధీమత ఉంటున్నది. సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత తన నేరాలను అంగీకరించింది. సరోగసి పేర పిల్లలను వేల రూపాయలకు కొని సంతానం లేనటువంటి నిజంగా దారుణమైనటువంటి సంఘటన ఇది. పిల్లలు లేని వారి కోసం తన వద్దకు వచ్చిన వారి నుంచి లక్షల్లో డబ్బు తీసుకొని ఇచ్చినట్లు ఒప్పుకున్నది. ఇందులో వృత్తిరీత్యా న్యాయవాది అయిన తన కొడుకు సహకరించినట్టుగా చెప్పింది. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారించినప్పుడు నమ్రత కస్టడీకి తీసుకొని విచారించేంత వరకు ఏం చేస్తారులే, నన్ను పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కేసులు ఏం చేస్తాయి, పైసలు ఉన్నాయి నా కాడ, నాకు అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నది కాబట్టి నన్ను ఏం చేస్తారులే అని చెప్పేసి నోరు ఇప్పలేదు. ఇంక ఎదురు క్వశ్చన్లు చేసిందట, ఎదురుగా ఇంకా మాట్లాడిందట. ఇక కస్టడీలోకి తీసుకొని 4 తలిగించిన తర్వాత మేడం అప్పుడు నోరిప్పింది. ఏమని, వాళ్ళ కొడుకట అడ్వకేట్ అట, వాడే చూసుకుంటాడట అంతా. వీటి ఆధారంగా కన్ఫెషనల్ స్టేట్మెంట్ తయారు చేసిన గోపాలపురం పోలీసులు దానిని సికింద్రాబాద్ కోర్టుకు సమర్పించారు. రాజస్థాన్కు చెందిన గోపాల్ సింగ్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో సరోగసి పేర డాక్టర్ నమ్రత చేస్తున్న చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ఏజెంట్లను పెట్టుకొని సంతానం కోసం తనను పెద్ద సంఖ్యలో దంపతులు ఆశ్రయిస్తుండటంతో సరోగసి పేర మోసం చేసి డబ్బు సంపాదించాలని పథకం వేసినట్లు డాక్టర్ నమ్రత వెల్లడించింది. ఈ క్రమంలో సంజయ్, అతని భార్య నందిలను ఏజెంట్లుగా పెట్టుకున్నట్టు తెలిపింది. ఈ ఇద్దరు అబార్షన్ చేయించుకోవాలనుకునే మహిళలను గుర్తించేవారని చెప్పింది. వారిని సంప్రదించి బిడ్డను కనిస్తే డబ్బిస్తామని ఆశ పెట్టి ఉచ్చులోకి లాగేవారు. బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకోగా తన వద్దకు సంతానం కోసే వచ్చే వారికి చికిత్స ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేదాన్నని నమ్రత తెలిపింది. సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశాలు ఉన్నాయని నమ్మించేదానని చెప్పింది. ఆ తర్వాత విజయవాడ, విశాఖలోని సృష్టి సెంటర్లకు సంతానం లేని భార్యాభర్తలను పంపించి అక్కడ అండాలు, వీర్య కణాలను సేకరింపజేసే దాన్నని వివరించింది. ఒక్కో సరోగసికి 20 నుంచి 30 లక్షల రూపాయలు తీసుకుంటామని చెప్పింది. వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను ₹1,00,000 లోపు డబ్బు ఇచ్చి కొని వారికి అప్పగించే వాళ్ళమని తెలిపింది. అయితే కొంతమంది దంపతులకు తనపై అనుమానాలు రావడంతో విజయవాడలోని మహారాణిపేట, వైజాగ్లోని 2 టౌన్, గోపాలపురం, గుంటూరులోని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదులు చేశారని, వాటిపై కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తన హాస్పిటల్ రిజిస్ట్రేషన్ను రద్దు కూడా చేశారని ఒప్పుకుంది. ధనశ్రీ సంతోష్ కూడా తన వద్ద ఏజెంట్గా పనిచేసినట్లు చెప్పింది. తన అక్రమ కార్యకలాపాల్లో మరికొందరు డాక్టర్లు, తన ఫర్టిలిటీ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది సహకరిస్తూ వచ్చినట్టు తెలిపింది. ఎలాంటి చికిత్స చేయకుండా సరోగసి ద్వారా కాకుండా ఇతరుల నుంచి కొన్న పిల్లలను అప్పగిస్తూ వచ్చిన నేపథ్యంలో కొంతమంది భార్యాభర్తలు గొడవలు పడేవారని నమ్రత తెలిపింది. సికింద్రాబాద్ సెంటర్లో న్యాయవాది అయిన తన కుమారుడు జయంత్ కృష్ణ గొడవలకు దిగిన వారిని బెదిరించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చూసేవారని వివరించింది. డాక్టర్ నమ్రత ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు దాన్ని కోర్టుకు సమర్పించారు. స్టడీలో కీలక విషయాలు గుర్తుపట్టినట. డాక్టర్ నమ్రత సరోగసి పేర పదుల సంఖ్యలో పిల్లలను కొని అమ్మినట్లుగా తెలియడంతో గోపాలపురం పోలీసులు కోర్టు అనుమతితో ఆమెను 5 రోజుల కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఇందులో ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి MBBS పూర్తి చేసిన తాను ఆ తర్వాత JJM మెడికల్ కాలేజ్ నుంచి గైనకాలజీలో PG చదివినట్లు చెప్పింది. 1995లో విజయవాడలోని ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలిపింది. 1998లో మొదటి యూనివర్సల్ సృష్టి సంతాన సౌపల్య కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించినట్లు చెప్పింది. 2007లో సికింద్రాబాద్కు వచ్చి ఇక్కడ మరో సెంటర్ను ఏర్పాటు చేశానని తెలిపింది. ఆ తర్వాత వైజాగ్లో మరో బ్రాంచ్ ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ పైసలు మంది దగ్గర నుంచి తీసుకున్నటువంటి పైసలు అక్రమంగా 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు వసూలు పైసలు చేసి ఆ సొమ్ము అంతా ఏం చేస్తుంది? విజయవాడలో ఒకటి, గుంటూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇంకొకటి ఒకటి మొత్తం పక్కన ఉన్నటువంటి వేరే పేద తల్లుల దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లల్ని ₹1,00,000 50,000 కొనుక్కొని వచ్చి ఇగో మీకు పుట్టినటువంటి పిల్లలని వాళ్ళకి ఇచ్చిందట. వాళ్ళకు దగ్గర నుంచి 50 లక్షలు, 40 లక్షలు పైసలు తీసుకొని ఇచ్చిందట. సో మొత్తానికి 5 రోజులు కస్టడీ తీసుకొని ఓ 4 తలిగిచ్చి వాళ్ళదైనటువంటి శైలిలో విచారిస్తే ఇప్పుడు అమ్మగారు భాగవతం అంతా బయటపడ్డది అన్నట్టు. ఇప్పుడు ఇగో అంతా నేనే చేసిన ఒప్పుకున్నది.